జీవులకు ఆర్గానిజమ్స్, పరిసరాలకు సరౌండింగ్స్ మధ్య గల సంబంధం, అసలు వాటి సంబంధం ఏమైనా ఉందా, రిలేషన్షిప్, ఒక అంతర్గత అనుగ్రహం, ఇంటర్నల్ రిలేషన్షిప్, వ్యవస్థను ఆరోహణ క్రమంలో గుర్తించండి. అంటే పర్యావరణంలో ఎవరెవరు ఎలా ఉంటారు, ఒకళ్ళ తర్వాత హైరార్కీ లెవెల్స్లో ఎలా ఉంటారు, పర్యావరణంలో ఉన్న జీవులు ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఉంటాయి. ఇందులో డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది బట్టిన వాళ్ళకి 100% మార్క్ వచ్చేటువంటి ఏరియా. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు కూడా దీని నుంచి అడుగుతూనే ఉన్నాడు, కానీ మనం దీని మీద ఒకసారి చేతకన్ను ఎలా వేస్తూనే ఉంటాం. కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ముందుగా ఎవరి పేరు చెప్తున్నాడు, జీవి. జీవి అంటే ఇండివిజువల్ ఆర్గానిజం, ఓకేనా. మరి జీవి అనేటువంటిది మనకు తెలుసు, మనం జీవం ఉన్నటువంటిది, జీవక్రియలు జరుపుకునేది, మెటబాలిజమ్స్ని పర్ఫార్మ్ చేసే ప్రతిదాన్ని మనం ఆర్గానిజం అంటున్నాం. ఈ జీవుల సమూహాన్నే జనాభా అనే పేరుతో చెప్తున్నాం. జనాభా అంటే ఏంటి, ఒకే జాతి జీవుల్ని జనాభా అంటారు. అంటే సేమ్ స్పీసీస్లో ఉండే ఆర్గానిజమ్స్ అన్నిటి పాపులేషన్ అంటారు. కాబట్టి జీవుల కలయికలను నిలబెట్టింది జనాభా తర్వాత సమాజం, కమ్యూనిటీ. అనేక రకాల జాతులు ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉంటే దాన్ని సమాజం అంటారు. అనేక రకాల జాతులు ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉంటే దాన్ని అంటారు సమాజం. ముందు వీటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ హైరార్కీలు చూసుకుంటూ వెళ్ళిపోతాం. దీన్నే కమ్యూనిటీ అంటున్నారు. డిఫరెంట్ స్పీసీస్ అన్నీ కూడా ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటే దాన్నే కమ్యూనిటీ అంటున్నారు. తర్వాత జీవావరణ వ్యవస్థలు అంటే ఏంటి సార్, ఇకోసిస్టమ్స్, డిఫరెంట్ ఇకోసిస్టమ్స్, రకరకాల సమాజాలు కలిపి ఒక దగ్గర ఉంటే వాటి జీవావరణ వ్యవస్థలు అంటారు. జీవగోళం, దీన్నే బయలాజికల్ స్పియర్ అనేటువంటి పేరుతో చెప్తారు. ఈ ఆర్డర్ మాత్రం 100% గుర్తుపెట్టుకుంటారు మా వాళ్ళు. జీవుల కలయిక జనాభాల కలయిక సమాజాల కలయిక జీవావరణ వ్యవస్థ కలయిక జీవగోళం. ఇలాంటిది ఇంకా ఏమన్నా ఉందా సార్? ఉంది. ఇలాంటిది ఇంకోటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వర్గీకరణ గురించి అడుగుతూ ఉంటాడు. వర్గీకరణలో ఉండేటువంటి ప్రమాణాలు వరుసగా రాయి అంటాడు. అప్పుడు మనం రాయవలసినవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. అందులో జాప్రా, కుక్రా, తవరా, జాతి, ప్రజాతి. జాతిని ఇంగ్లీష్లో ఏమంటారు, స్పీసీస్. ప్రజాతి జీనస్. కుటుంబం ఫ్యామిలీ. క్రమం ఆర్డర్. తరగతి క్లాస్. వర్గం ఫైలం. రాజ్యం కింగ్డమ్. ఇది విషయం. కాబట్టి చూడండి, జాతుల కలయిక ప్రజాతుల కలయిక కుటుంబాల కలయిక క్రమాల కలయిక తరగతుల కలయిక వర్గాల కలయిక రాజ్యం. ఈ రకంగా మనకు ఉంటుంది. ఇది ఎందులో వర్గీకరణ, క్లాసిఫికేషన్ అనేటువంటి పేరుతో చెప్తాడు. ఏంటన్నది క్లాసిఫికేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇది విషయం.